ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న పరిస్థితులైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో హాస్టళ్ల పరిస్థితి అతి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఇంట్లో వెళ్ళనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో నమ్ముకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్లో జాయిన్ చేపిస్తున్నారు. కానీ హాస్టల్కి వచ్చి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో, చదువుకునేటువంటి క్రమంలో అనేక విధాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, హాస్టళ్లలో ఉంటూ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. గురుకులాల పరిస్థితి బాలేదు, ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితి బాలేదు, సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి బాలేదు. ఏమాత్రం కూడా కనీసం రోజువారీగా ఉన్నటువంటి నిత్య అవసరాల రీత్యా కూడా హాస్టళ్ల పరిస్థితి బాగుండేటువంటి పరిస్థితి కనపడట్లేదు. చలికాలం అయినప్పటికీ అనేక విధాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఈరోజు హాస్టల్లో ఉండే విద్యార్థులకి వ్యాపిస్తున్నాయి. కనీసం వాళ్ళని చూసి రెగ్యులర్గా విజిటింగ్ చేసే నర్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. అదేవిధంగా హాస్టల్కి సంబంధించిన దుప్పట్లు ఎప్పుడో ఇచ్చారో ఈ చిరిగినటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ మళ్ళీ విద్యార్థులు ఈ చలికి కూడా అదే చిరిగినటువంటి దుప్పట్లను కప్పుకొని పడుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. యూనిఫామ్లు కొన్ని హాస్టళ్లలో ఇచ్చారు, కొన్ని హాస్టల్లో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత గ్లీజర్లు పెట్టాము హాస్టళ్లలో అంటున్నారు. ఆ గ్లీజర్లు కూడా కొన్ని హాస్టల్స్లలో పనిచేస్తున్నాయి, కొన్ని హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. అనేక విధాలైనటువంటి ఇబ్బందులు సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మా యుఎస్ఎఫ్ఐ సంఘంగా ఈ మధ్యకాలంలో హాస్టల్ సర్వేలు, మధ్యాహ్న భోజన సర్వేలు విజిటింగ్ చేశాము. అనేకమైనటువంటి లోపాలను బయటికి తీసాము. కిటికీలకి కనీసం దోమజాలి లేక దోమలు లోపలికి వస్తుంటే కనీసం జెట్టు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి కాయలు కానీ పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం వార్డెన్ పర్యవేక్షణ ఏదో ఆయన టైం ప్రకారం సాయంత్రం 5ంటికి వచ్చినావా 9ంటి వరకు ఉన్నావా, పొద్దున 6ంటికి వచ్చావా 9ంటి వరకు ఉన్నావా అనే పద్ధతిలో కాకుండా కనీసం అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, బాత్రూమ్ సరిపోతున్నాయా సరిపోవట్లేదా, విద్యార్థులు స్నానం చేయడానికి వేడి నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, కనీసం ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్ తాగుతున్నారా తాగట్లేదా అనేది కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపట్లేదు. ఏఎస్డబ్ల్యూ గారి విజిటింగ్ కూడా హాస్టల్లో కరువైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది.